తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ప్రణాళికలను సిద్దం చేస్తోంది. ఈసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 5 విడతల్లో నిర్వహించాలని ఆలోచిస్తోంది. వర్షాకాలం, శాంతి భద్రతలు, గిరిజన ప్రాంతాలకు పోలింగ్ సిబ్బంది వెళ్లడం, పోలింగ్ మెటీరియల్ తరలించడం వంటి అంశాలను బేరీజు వేసుకుని సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. 2019లో మొత్తం 3 దశల్లో ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వం రిజర్వేషన్లకు సంబంధించిన సమాచారం ఇచ్చిన వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే పోలింగ్ స్టేషన్లు, ఓటరు జాబితాను ఎన్నికల కమిషన్ అధికారులు సిద్దం చేశారు. 5 విడతల్లో ఎన్నికలు నిర్వహించడం ద్వారా పోలింగ్ సిబ్బంది, పోలీసులను తరలించడం సులువు అవుతుందని, పర్యవేక్షణలోనూ ఇబ్బందులు తలెత్తవని భావిస్తున్నారు. 2019లో ఒక్కో దశకు 4 రోజులు గ్యాప్ ఇచ్చారు. ఈసారి 2 నుంచి 3 రోజులు మాత్రమే ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల అనంతరం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇది అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ లోపు ఎన్నికల ప్రక్రియ ముగించాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిర్వహణ పైన చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, ఎన్ని పేజీల్లో నిర్వహించాలి అనే దానిపైన చర్చ జరుగుతోంది. ఎందుకంటే దానికి ముఖ్యంగా కొంత గిరిజన ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఒకేసారి నిర్వహిస్తే పోలింగ్ నిర్వహణ కాస్త ఇబ్బందికర పరిస్థితులు వస్తాయా అని చెప్పేసి ఒక ఆలోచనలో ఉంది. ఎందుకంటే గతంలో రాష్ట్ర 2019లో జరిగినటువంటి ఎన్నికల సమయంలో 4 దఫాలుగా ఎన్నికలు నిర్వహించారు. సో అప్పుడు ఎండాకాలం కావడంతో ఒకేసారి మొత్తం పోలింగ్ సిబ్బందిని రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా సమాయత్తం చేయడం, అదేవిధంగా నిర్వహించడం ఇబ్బందికరం అవుతుంది కాబట్టి 4 దశలుగా ఎన్నికలు నిర్వహించింది. సో ఈసారి కూడా అదే రకంగా ఇంకో దశ పెంచి మొత్తం ఎన్నికల అంటే షెడ్యూల్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రక్రియ మూసేంత వరకు 15 రోజుల సమయం ఉంటుంది. సో ఈ 15 రోజుల సమయాన్ని 5 దఫాలుగా ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో 5 దశలుగా 15 రోజుల సమయంలో నిర్వహిస్తే కాస్త ఎన్నికల సంఘంపై అంటే మొత్తంగా కూడా పోలింగ్ సిబ్బంది కావచ్చు, ఇతరత్ర పోలీసులకు కావచ్చు, శాంతి భద్రత దృష్ట్యా కూడా కొద్దిగా ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది, ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ఎన్నికల సంఘం భావిస్తుంది, రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తుంది. సో ఈ రకంగా ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముఖ్యంగా మొదట ఫేజ్లో మొదటగా ఈ యొక్క ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి తద్వారా తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి మొగ్గు చూపుతుంది. సో ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఒక అధికారికంగా ఒక నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ అంశం చుట్టే ప్రస్తుతం ఈ యొక్క ఎన్నికలు నడుస్తా ఉన్నాయి కాబట్టి ఆ రిజర్వేషన్ అంశం తేలాక ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వెలువడ్డ తర్వాత ఎన్నికల నిర్వహణ పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఎన్ని దశలో నిర్వహించాలి, ఎన్ని రోజుల్లో నిర్వహించాలి, మొదట ఏ ఎన్నికలు నిర్వహించాలి అన్న దానిపైన మొత్తంగా కూడా కసరత్తు చేస్తోంది. సో మొదటగా ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చిన తర్వాత పోలీసులు, శాంతి భద్రతల నుంచి పోలీసులతో చర్చించి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి సో ఎన్ని దశలు నిర్వహించాలి, 15 రోజుల గడువులో అనే దానిపైన ఎన్నికల సంఘం భావిస్తుంది. ఒక్కొక్క దశకు 2 రోజులు లేదా 3 రోజుల గ్యాప్ ఉంటే సజావుగా ఎన్నికలు జరుగుతాయి. సో అందరికీ ఓటకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది, పోలింగ్ సిబ్బందికి కూడా ఒత్తిడి తగ్గుతుంది అని చెప్పేసి ఒక భావనలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంది. అయితే ముఖ్యంగా మొత్తంగా కూడా ఇప్పుడు ఈ ప్రస్తుతం గవర్నర్ వద్ద బీసీ 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి ఇది గవర్నర్ వద్ద పెండింగ్ ఉంది. సో దానికి సంబంధించి ఒక్కసారిగా ఆర్డినెన్స్ కనుక క్లియర్ అయితే అప్పుడు దాని తద్వారా ప్రభుత్వం ప్రకటన నుంచి వెలువడిన నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. సో ఇప్పటికే అంటే ప్రపోజల్స్ పెట్టుకుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వర్షాకాలము, గిరిజన ప్రాంతాలకు సుదూర ప్రాంతంలో చివరి అంటే ఏజెన్సీలు ఉంటాయి కాబట్టి అట్లా ఎన్నికల నిర్వహణకు సంబంధించి అందరికీ ఓటు కల్పించాలి. ఎక్కడ ఎంత దూరం ఉన్నా ఎక్కడున్నా సరే అందరికి ఓటు హక్కు కల్పించాలి కాబట్టి జాగ్రత్తలు తీసుకొని అందరికీ అన్ని దశల్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా పర్ఫెక్ట్ గా ఎన్నికలు నిర్వహించాలని ఒక ఉద్దేశంలో ఎన్నికల సంఘం సో దానికి తగ్గట్టుగానే అన్ని ప్రణాళికలు రచిస్తోంది. సో ప్రభుత్వం ఒక దిశానిర్దేశం చేసిన తర్వాత ఎన్నికలకు సమాయత్తమయ్యేలా కనపడుతూ ఉంది. సో ఇప్పటికీ
మొత్తంగా అన్ని పార్టీలకు సంబంధించి ఒక అవసరం బట్టి అన్ని పార్టీలకు సంబంధించి ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించి ప్రభుత్వం నుంచి ఎన్నికలకు సంబంధించి ప్రకటన వెలువడిన తర్వాత ఎన్ని దశలు నిర్వహించాలి, ఏం చేయాలి అనే దానిపైన ఆల్ పార్టీ మీటింగ్ లో కూడా వెల్లడించే అవకాశం ఉంటుంది. సో మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి తెలంగాణలో మొదలైందని చెప్పవచ్చు. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ఎన్నికలకు సిద్ధపడుతోంది. ఎందుకంటే సెప్టెంబర్ లోపే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన నేపథ్యంలో సో మొత్తంగా కూడా అన్ని రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో మొత్తంగా కూడా ఈ యొక్క ఎన్నికల వాతావరణం స్టార్ట్ అయింది, సందడి మొదలైందని చెప్పవచ్చు. సో ఇప్పటికే ఆయా పార్టీలకు సంబంధించి రంగంలోకి దిగి ఈసారి తమ వైపు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మరికొందరు ఆయా పార్టీ తరపున తామే రంగంలోకి ఉండాలని చెప్పేసి ఇప్పటికే ప్రయత్నాలు కొనసాగిస్తుండటంతో గ్రామంలో ఒక ఎన్నికల సందడి మొదలైందని చెప్పవచ్చు. సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.